ఏపీ లిక్కర్ స్కామ్లో అసలు సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? ఎన్ని రోజుల పాటు సిట్ అధికారులు పలువురిని అరెస్ట్ చేసి విచారించినా కూడా ఈరోజు వీళ్ళకి ఆధారాలు వీళ్ళ దగ్గర లభ్యం కాలేదు, ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఒక కథనం చూస్తే లిక్కర్ స్కామ్ నిందితులకు నార్కో టెస్ట్ అనేసి ఇచ్చారు. అంటే వీళ్ళ దగ్గర సమాచారం ఏది రాలేదు, వీళ్ళ దగ్గర నిజాలు రాబట్టాలంటే నార్కో టెస్ట్ కానీ లై డిటెక్టర్ కానీ ఇటువంటి పరీక్షలు చేయాలి అనే ఉద్దేశంతో ఒక కథనం రాసుకొచ్చారు. ఇది అఫీషియల్గా సిటీ అధికారులు చెప్పిందేం కాదు, కాకపోతే ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చింది కాబట్టి దీని మీద మనం చర్చిస్తున్నాం. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన నిందితుల దగ్గర నుంచి సమాచారం రాబట్టలేకపోయారు, సిట్ అధికారుల దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అనేసి మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లోనే కోర్టులో దీనికి సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన నగదు కానీ బంగారు కానీ సీజ్ చేశారా అని అడిగినప్పుడు కూడా సిట్ అధికారులు అవేమి కోర్టుకు సమర్పించలేకపోయారు. కానీ ఈరోజు వచ్చిన కథనం చూస్తే కనుక ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరికీ లై డిటెక్టర్ చేసే అవకాశం ఉంది అనేసి ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఏమిటంటే దీంట్లో కూడా ఏం చేశారంటే ఈ సాక్ష్యాధారాలు సేకరించలేక అధికారులు ఒత్తిడికి లోనవుతున్నారు కాబట్టి వీళ్ళకి కోర్టు అనుమతి తీసుకొని లై డిటెక్టర్ పరీక్షలు కానీ నార్కో టెస్టులు కానీ చేయాలనేసి ఇక్కడ ఈ కథనంలో రాసుకొచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఎవరైనా కూడా లై డిటెక్టర్ పరీక్షలు కానివ్వండి, నార్కో టెస్టులు కానివ్వండి, ఆ నిందితుడు ఒప్పుకుంటేనే చేయాలనే గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సిట్టులో వీళ్ళు మాకేం తెలియదు అని చెప్పేసి ఇక్కడే ఒప్పుకొని వాళ్ళు రేపు నార్కో టెస్టులకు లై డిటెక్టర్ టెస్ట్కు ఒప్పుకుంటారని మనం ఎట్లా అనుకుంటాం? కాబట్టి ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా నిందితులు ఒప్పుకుంటేనే ఈ టెస్టులు చేయాలని ఆ గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకైతే మనం ఏమనుకోవాలంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ఎటువంటి సాక్ష్యాధారాలు సిట్ దగ్గర లేవని భావించాలి మనం. లేదా ఈ కేసులో ట్రాక్ మార్చడానికి, నిందితుల్ని సైడ్ ట్రాక్లో పెట్టడానికి ఇటువంటి లీక్ ఏమైనా చేశారా అధికారులు అనేది కూడా మనం ఒకసారి పరిశీలించాలి. అంటే వీళ్ళు సాక్ష్యాధారాలు చూపెడితేనే, అంటే లిక్కర్ స్కామ్ 3,200 కోట్ల రూపాయలలో ఈ డబ్బు ఎవరికి ఇచ్చారు, ఎవరి నుంచి రికవరీ చేశారు, రికవరీ చేసిన వ్యక్తి నుంచి కూడా వాళ్ళు వాంగ్మూలం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అది జరిగిన సంఘటన మనకు కనపడలేదు. ఏదైతే బంగారం అనేసి చెప్పుకుంటూ వస్తున్నారో ఆ బంగారాన్ని కూడా వీళ్ళు రికవరీ చేసి న్యాయస్థానం ముందు ఉంచితేనే న్యాయస్థానం దాన్ని నమ్ముతుంది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇక్కడ ఏమిటంటే ఈ డబ్బంతా ఒక కీలకమైన వ్యక్తికి చేరింది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఆ వ్యక్తికి చేరిందా లేదా అనేది వీళ్ళు ప్రూవ్ చేయాల్సింది అధికారులు. అంటే మనం క్యాష్ కానీ గోల్డ్ కానీ రికవరీ చేయాలి. సరే 3,200 కోట్ల రూపాయలు అనుకుందాము, వీళ్ళు ఎన్నికలకు కొంతమంది వ్యక్తులకి ఎన్నికలకు ఖర్చు పెట్టారు అనుకుందాము. ఆ ఎన్నికలకు ఖర్చు పెట్టిన వ్యక్తులు సమాచారం ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి పలాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డబ్బు ఇచ్చాడు, ధనంజయ రెడ్డి డబ్బు ఇచ్చాడు, ఆ రోజు ఎలక్షన్ టైంకి ఇచ్చాడు అన్నప్పుడు దాన్ని ఎవిడెన్స్గా పెట్టి అతని రికవరీ చేసి ఆ డబ్బును చూపించేసి అతని వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయొచ్చు సిట్ అధికారులు. కానీ ఇక్కడ అటువంటి యాక్షన్ ఏం తీసుకోవటం లేదు. ఇక్కడ తీరా చూస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికలో అధికారులు సాక్ష్యాధారాలు రాబట్టలేకున్నారు, విచారణలో వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టలేకున్నారు, ఈ కేసులో ఏమీ లేదు. కాబట్టి వీళ్ళకి ఇంకా బయటికి రావాలంటే కనుక ఇన్ఫర్మేషన్ నార్కో టెస్టులు లేదా లై డిటెక్టర్ టెస్టులు చేయాలనేసి వాదన వస్తుంది. ఏది ఏమైనా కూడా వీళ్ళు ఎవరైతే నిందితులు రాజ్ కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు వీళ్ళు ఒప్పుకుంటేనే లై డిటెక్టర్ టెస్టులు కానీ నార్కో టెస్టులు కానీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ కోర్టు వీళ్ళకి
పర్మిషన్ ఇచ్చినా కూడా ఆ నిందితులు ఒప్పుకుంటేనే చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబడితే అవి సిట్ అధికారులు కోర్టులో సబ్మిట్ చేసి ఆ కేసుకు ముగింపును తీసుకొచ్చే అవకాశం ఉంది.